హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వింటాం. సో, క్రిస్టల్స్‌కి సంబంధించి మరికొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ పార్ట్‌ని వినొచ్చు. మిగతా వాళ్ళు ఇది స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా అయితే రీడింగ్ చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది మరీ ఇంపార్టెంట్ కాదు. కాకపోతే కొంతమంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నప్పుడు అంటే కామన్‌గా అడిగే క్వెషను. సో, దీనికోసం నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను చాలా సార్లు. బట్ ఇంకొకసారి మళ్ళీ మాట్లాడితే బావుంటుందేమో అనిపించింది. ఎందుకంటే టైమ్ టు టైమ్ న్యూ పర్సన్స్ ఈ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఆర్ కొంతమంది కొన్ని వీడియోస్ అనేవి స్కిప్ చేస్తూ ఉండొచ్చు కాబట్టి, మళ్ళీ ఇంకొకసారి చెప్తే బావుంటుంది అని ఈరోజు నేనేంటంటే దీనికోసం మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా కొంతమంది మెసేజ్ చేసినప్పుడు నాకేం అడుగుతున్నారంటే క్రిస్టల్స్ అనేవి అథెంటిక్కా కాదా? సో, జనరల్‌గా అథెంటిక్ అని ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు. బట్ నేను దీనికోసం ఇంతకు ముందు కూడా చెప్పాను. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు క్రిస్టల్స్‌తో వర్క్ చేయడం కానీ, ఎక్కువ క్రిస్టల్స్ యూజ్ చేస్తే కానీ, మీకు ఇదే అథెంటిక్. సో, బేసిక్‌గా ఈ క్రిస్టల్‌లోని అలాంటి ఒక ఎనర్జీ ఉంటుంది అని ఐడెంటిఫై చేయలేరండి. సో, ఈవెన్ మీరు మల్టిపుల్ క్రిస్టల్స్ యూజ్ చేసినప్పటికీ ఏ క్రిస్టల్‌కి అదే డిఫరెంట్. సో, మీరేంటంటే ఇది రియల్, ఇది ఫేక్ ఆర్ ఇది ప్రీమియం క్వాలిటీ ఆర్ ఇది నార్మల్ క్వాలిటీ అని ఐడెంటిఫై చేయడం అయితే నియర్లీ ఇంపాసిబుల్. ఎందుకు అంటే దాని కోసం మీకు అంత క్లియర్‌గా అయితే తెలీదు. ఈవెన్ మీరు ఆన్‌లైన్‌లో ఇమేజెస్ చూసినప్పుడు అవి మీకు క్లియర్‌గా ఉన్నట్టుగా అనిపించినా, డైరెక్ట్‌గా మీరు చూసినప్పుడు డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఈ పర్టిక్యులర్ బ్రేస్లెట్ మీకు చాలా సార్లు చూపించాను. వీడియోలోనేంటంటే నేను ఇలాగే క్రిస్టల్స్ అరేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి, సో, చాలా ఫ్రీక్వెంట్‌గా ఒక క్రిస్టల్‌నయితే చూపించాను. అది ఈ బ్లూ లేస్ అగేట్ అన్నమాట. సో, పర్టిక్యులర్‌గా ఈ బ్రేస్లెట్ ఏంటంటే చూడ్డానికి చాలా బ్రైట్‌గా ఉంది. సో, లేస్ లాగా కూడా ఈ క్రిస్టల్ మీద ఉంది కాబట్టి, ఇదే బ్లూ లేస్ అగేట్ ఒరిజినల్ అని మనం అనుకుంటాం. కానీ ఇది యాక్చువల్‌గా నేను బయట పర్చేస్ చేసింది. ఐ మీన్ ఆన్‌లైన్‌లో. సో, మీకు ఈరోజు నేనేంటంటే బ్లూ లేస్ అగేట్ ఒరిజినల్ ఎలా ఉంటదో చూపిస్తాను. ఆటోమేటిక్‌గా డిఫరెన్స్ ఏంటి? అసలు ఎంత డిఫరెన్స్ ఉంది అనేది తెలుస్తుంది. సో, ఇది ఒరిజినల్ బ్లూ లేస్ అగేట్. సో, ఇది మీరు చూసినట్టయితే అంత బ్రైట్‌గా లేదు. కొంత డల్‌గా ఉంది. అండ్ ఈవెన్ ఇది టచ్ చేస్తే కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇలా లేదు. సో, నార్మల్‌గా అయితే సడెన్‌గా ఎవరైనా చూస్తే ఇదే ఒరిజినల్ అనుకుంటారు. ఇదే ఒరిజినల్ కాదేమో అనుకుంటారు. బట్ ఇది టచ్ చేస్తే వచ్చే ఫీల్ కానీ డిఫరెంట్‌గా ఉంది. సో, ఈవెన్ మీరు చూసినట్టయితే ఈ క్రిస్టల్స్ అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. సో, యాక్చువల్‌గా నేనిది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినప్పుడు ఇదే ఒరిజినల్ అనుకున్నాను. ఆఫ్‌కోర్స్ ఆ బేసిస్‌లోనే ఇది నేను యూజ్ చేయడం కూడా జరిగింది. బట్ వన్స్ మేము ఈ బ్లూ లేస్ అగ్గేట్ అనేది లాంచ్ చేసిన తర్వాత ఇది సెల్ చేయడం స్టార్ట్ చేశాక ఒరిజినల్ ఎలా ఉంటుంది? సో, డిఫరెన్స్ ఏంటి అనేదైతే నాకు అర్థమైంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ క్లియర్‌గా రాక్ నుంచే పాలిష్ చేసింది అని అర్థమైపోతుంది. బట్ ఇదేంటంటే ప్యూర్‌గా ప్లాస్టిక్ అన్నమాట. సో, దీన్ని ఒక రాక్ కటింగ్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది టచ్ చేస్తేనే డిఫరెంట్ ఫీల్ ఒస్తుంది. సో, అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే క్రిస్టల్స్ ఒరిజినల్ వాటిని మీరు ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ఎవరైనా ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర పర్చేస్ చేస్తే నేను చెప్పలేను కానీ, లేకపోతే నార్మల్‌గా మీకు ఏది ఒరిజినల్లు, ఏది కాదు అనేదైతే తెలీదు. ఎందుకంటే ఒరిజినల్ ఎప్పుడూ కూడా షైనీగా, స్మూత్‌గా ఆర్ బ్రైట్‌గా లైక్ కలర్‌ఫుల్‌గా ఉండవు. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే వీటికి షైనింగ్ ఉంది. కాకపోతే కలర్స్ మీరు చూసినట్టయితే చాలా డల్‌గా ఉన్నాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నార్మల్‌గా అయితే మీకు క్లారిటీ ఉండదండి. ఆఫ్‌కోర్స్ మీరిక్కడ చూసినట్టయితే ఇక్కడికి ఇక్కడే ఈ 3 కూడా ఆల్‌మోస్ట్ సేమ్ కలర్‌లో కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది మీ అందరికీ తెలిసిందే ఎమెజానైట్. ఇది బ్లూ లేస్ అగేట్. ఇది లారిమర్. సో, ఈ లారిమర్ అనేది అన్నిటికంటే ఎక్స్‌పెన్సివ్ అండ్ రేర్ కలెక్షన్ కూడా. ఇది చాలా రేర్. చాలా ప్రీషియస్ కూడా. సో, నార్మల్‌గా లారిమర్ అనేది మీకు ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. కానీ అసలు ఆన్‌లైన్‌కి, బయటికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇదైతే అసలు ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. అండ్ లిమిటెడ్ పీసెస్ ఉంటాయి.
ఇంకా ఇది బ్లూ లేస్ అగేట్. ఇది కూడా రేర్ అండ్ ఎక్స్‌పెన్సివే. బికాజ్ మీకు నార్మల్‌గా ఈ టైప్ అయితే చాలానే ఉంటాయి. సో, చూసారు కదా! మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఒరిజినల్‌ని ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదండి. సో, ఏది ఏమైనా సరే మీరు వన్స్ చెక్ చేసుకున్న తర్వాత, మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే పర్చేస్ చేయండి. ఎక్కడ పర్చేస్ చేసినా. బికాజ్ క్రిస్టల్స్ ఏంటంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ వాళ్ళ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ అనేవి వాళ్ళు చూస్తారు. బేసిక్‌గా మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళైతే వాళ్ళ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కోసం వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో, జనరల్‌గా క్రిస్టల్స్ ఏంటంటే ఒక పర్సన్‌ని హీల్ చేయడం అనేది రియల్. అండ్ వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని వాళ్ళు బెటర్‌గా అర్థం చేసుకొని, బెటర్‌గా హ్యాండిల్ చేయడం కూడా రియలే. కాకపోతే ఆ క్రిస్టల్ రియల్‌గా ఎనర్జీ పొసెస్ చేస్తేనే మీరు అలాంటి చేంజెస్ చూస్తారు. ఇంతకు ముందు కూడా నేను సిట్రిన్‌ని చూపించి క్లియర్‌గా డిఫరెన్స్ అనేది చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ నేనేంటంటే బ్లూ లేస్ అగేట్ చూపించి డిఫరెన్స్ చెప్తున్నాను. ఈవెన్ మీరు చూసినట్టయితే ఇది రోడోక్రిసైట్ బ్రేస్లెట్ అన్నమాట. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఇది కూడా చూడండి వీటితో పాటు సిమిలర్ గానే ఉంది. జనరల్‌గా రోడోక్రిసైట్ అనేది ఆన్‌లైన్‌లో మీకేంటంటే ఎక్కువ దొరుకుతుంది. కానీ ఇది నేనేంటంటే చాలా రేర్‌గా సజెస్ట్ చేస్తాను. అంటే ఇది నేను ఎక్కువ చెప్పను. దానికి రీజన్ ఏంటి అంటే రోడోక్రిసైట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ ఇది కూడా మీకు ఆన్‌లైన్‌లో అయితే చాలానే దొరుకుతాయి కానీ ఇదే రియల్ ఇలాగే ఉంటుంది అని మాత్రం ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి ఒకవేళ ఇది పర్చేస్ చేయాలి అంటే మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతుంది కాబట్టి చాలామంది ఒరిజినల్‌ని, ఫేక్‌ని డిఫరెన్షియేట్ చేయలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక పర్సన్ హీల్ అవ్వాలి, ఒక పర్సన్ లైఫ్‌లో నిజంగానే గుడ్ చేంజెస్ రావాలి అంటే వాళ్ళకి వాళ్ళుగా ప్రయత్నాలు చేయడం ఎంత ఇంపార్టెంటో క్రిస్టల్స్ వేర్ చేస్తున్న వాళ్ళేంటంటే అథెంటిక్ క్రిస్టల్స్‌ని వేర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అథెంటిక్ క్రిస్టల్స్ వేర్ చేస్తేనే కదా! ఆ క్రిస్టల్ ఎనర్జీ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఆ క్రిస్టల్ మీ ఎనర్జీని పిక్ చేసుకుంటది. సో, ఇక్కడ కూడా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి. క్రిస్టల్ ఏంటంటే మన ఎనర్జీని, మన సరౌండింగ్స్ ఎనర్జీని కూడా పిక్ చేసుకుంటుంది. మనం ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతామో వాళ్ళ ఎనర్జీస్‌ని కూడా ఈ క్రిస్టల్ పిక్ చేసుకుంటుంది. సో, దానివల్ల ఒక పర్సన్ లైఫ్‌లో కొన్ని పాజిటివ్‌గా జరగడం కానీ, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది. సో, అందుకే నేనేంటంటే ఇంతలాగా చెప్తున్నాను. ఆఫ్‌కోర్స్ చాలా మంది అడుగుతున్నారు వీటి కోసం. రెగ్యులర్‌గా వాళ్ళతో నేను చెప్తూనే ఉన్నాను. బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ చెప్తే బావుంటుంది అనిపించి చెప్పాను. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్స్ తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే 3 నెలల్లో మీ బంధంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ ఎలా అయినా ఉండొచ్చు. బేసిక్‌గా ఇది ఏ ఫేజ్‌లో అయినా ఉండొచ్చు. కానీ ఈ నెక్స్ట్ 3 మంత్స్‌లో వచ్చే చేంజెస్ ఏంటి? పాజిటివ్‌గా వస్తాయా? నెగెటివ్‌గా వస్తాయా? లేకపోతే ఇంకా సిట్యుయేషన్స్ ఇలాగే ఉంటాయా? సో, బేసిక్‌గా మీరు చేయాల్సిందేంటి? ఇక్కడ మీ ఆలోచనలు ఎలా ఉండాలి? అనేది ఈరోజు రీడింగ్ అండి. సో, ఈ విధంగా రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే, కొంతమంది వాళ్ళ లైఫ్‌లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు, ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా చేంజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మేబీ ఈరోజు కాకపోతే రేపైనా చేంజ్ వస్తుందేమో అని ఆశపడుతూ ఉంటారు. మరి అలా చూసినట్టయితే అన్ని సిట్యుయేషన్స్ కోసం కాకుండా రిలేషన్‌షిప్ బేసిస్‌లో మాత్రం మీరు ఆశపడుతున్న విధంగా పాజిటివ్‌గా చేంజ్ అవుతుందా? లేకపోతే మీరు ఒకవేళ ఈ రిలేషన్‌షిప్ వద్దు అనుకుంటున్నట్టయితే మీరు అనుకున్నదే జరుగుతుందా? అసలు ఏ విధంగా మార్పులు వస్తాయి అనేది మీకు క్లారిటీ ఇస్తే మీరు కూడా కొంత ప్రిపేర్డ్‌గా ఉంటారు కదా! సో, చూద్దాం అందుకే అసలేంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి
రెడ్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి లాపిస్ లజూలీ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి మల్టీ ఫ్లోరైట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే 3 నెలల్లో మీ బంధంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ రాక్ బాటమ్ ని టచ్ చేసేసింది. రాక్ బాటమ్ ని టచ్ చేయడం అంటే కంప్లీట్ గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఈవెన్ ఇద్దరు కలిసి ఉండి రోజు మాట్లాడుకుంటున్న ఈ రిలేషన్షిప్ లో ఒకప్పుడు లాంటి స్పార్క్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏం లేవు. ఏదో రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందంటే అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు, అసలు ఏ దారిలో ఇది వెళ్తుంది, అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి, అంతలాగా డిఫరెన్సెస్ వచ్చాయి. మేబీ మీ ఇద్దరి మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరిగి ఉంటాయి. సో ఏది ఏమైనా ఈ రిలేషన్షిప్ మీద మీకైతే నమ్మకం లేదండి. అండ్ ఈ రిలేషన్షిప్ లో కూడా మీరు చాలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇది మోస్ట్లీ మీరు అనుకున్న విధంగా చేంజ్ అవుతుంది అని మీరైతే అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అలా అని చెప్పి రిలేషన్షిప్ ని గివ్ అప్ చేయట్లేదు, కానీ బేసిక్ గా మీరు చేయగలిగింది కూడా ఏం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి అన్నా మీకు ఒక క్లారిటీ ఉంటే ఏదో ఈ రిలేషన్షిప్ లో మార్చగలిగే అవకాశం ఉంది, మీకు ఏదైనా అలాంటి ఒక ఛాన్స్ కనిపిస్తే మీరు అది యూటిలైజ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏం లేదండి. లైక్ ఏదైనా చెయ్యాలి అన్నా మీ చేతుల్లో ఏమున్నట్టుగా మీకు అనిపించట్లేదు. ఆపోజిట్ పర్సన్ కూడా మీ విషయంలో ఏంటంటే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అండ్ ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఈ రిలేషన్షిప్ లోనైతే నెగెటివ్ గా చాలా జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ 3 మంత్స్ లో కూడా ఈ రిలేషన్షిప్ లో కొంతకాలం మీరు అనుకున్న విధంగా ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్స్ అయితే ఉండవు. ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు అర్థమవుతుంది. సో ఇలాగే ఉంటది. బట్ స్లోగా ఈ రిలేషన్షిప్ లో ప్రోగ్రెస్ కనిపిస్తుందండి. ఈ రిలేషన్షిప్ లో గుడ్ చేంజెస్ వస్తాయి అని చెప్పొచ్చు. సో ఇప్పుడే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది, ఇంకా ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ లేదు అని ఎవరు డిసైడ్ అయిపోవద్దు. ఈ రిలేషన్షిప్ లో ఇంకా చాలా జరుగుతుంది. కానీ రాక్ బాటమ్ కి టచ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇలా ఫ్లై అవ్వాలి అంటే టైం అయితే పడుతుంది. కానీ ఈ 3 మంత్స్ లో మాత్రం మళ్ళీ ఫ్లై అవ్వడం అనేది మీరు ఫీల్ అవుతారు. అంటే రిలేషన్షిప్ లో క్లియర్ గా చేంజెస్ అనేవి మీకు కనిపిస్తాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ టైంలో మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, మీరు బ్యాలెన్స్డ్ గా ఉండడం కానీ ఇంపార్టెంట్. వెంటనే డెసిషన్స్ తీసుకోవడం కానీ, వెంటనే మీ చేతుల్లోకి సిచ్యువేషన్ తీసుకోవాలి అని చెప్పి మీరు ఏంటంటే సమ్ రాంగ్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేయొద్దు. సో బేసిక్‌గా మీరెంత బ్యాలెన్స్‌డ్ పర్సన్ అయినా ప్రాబ్లమ్ ఏంటంటే సిట్యుయేషన్ మీద మీకు ఫుల్ క్లారిటీ వచ్చే వరకు, అట్‌లీస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి అని మీకు అర్థమయ్యే వరకు మీరు ఏ స్టెప్పు ముందుకు వేయడానికి లేదండి. అలా అని చెప్పి కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉండాలని కాదు. కానీ ఏ క్లారిటీ లేనప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ మీ పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఏం చేసేలాగా లేరులెండి. ఎక్కడో మీకేమనిపిస్తుంది అంటే ఏదైనా చేయాలన్నా మీ చేతుల్లో ఏం లేదు. సో బేసిక్‌గా ఆపోజిట్ పర్సనే ఏదైనా చేయాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ పర్సన్ ఈ టైంలో ఏం చేయరు, సైలెంట్ గా ఉంటారు, మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటారు అని అనుకోవద్దు. ఆపోజిట్ పర్సన్ చేయాల్సింది చేస్తారు, మీరు కూడా చేయాల్సింది చెయ్యాలి. సో బేసిక్ గా ఇక్కడ ఎవరు కూడా సైలెంట్ గా ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఇలా ఫ్లై అవ్వాలంటే ఒకలే ఛాన్స్ తీసుకొని చేస్తే అవ్వదు కదా, ఇద్దరు చేయాల్సింది చేయాలి. కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తున్నాయి, పాజిటివ్ గా చేంజెస్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు హై ఎక్స్పెక్టేషన్స్, హై హోప్స్ అప్పుడే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడడం అనేది మీరు అనుకున్నంత సింపుల్ కాదండి, చాలా జరుగుతాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు కూడా మీ ఎమోషన్స్ హైగా రన్ అవ్వడం కానీ, మీరు కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం కానీ, అసలు ఈ రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి, ఇంకా ఈ రిలేషన్‌షిప్ ఎటువైపు వెళ్తుంది, ఏంటి ఇదంతా, అసలు నా పరిస్థితి ఏంటి అనే ఫీలింగ్ కానీ మీకొస్తది. కానీ అలాంటి ఒక కేయోస్ నుంచే ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ బ్లూమ్ అవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడి వరకు వచ్చారు అంటే మీదే ఫాల్ట్ అని చెప్పను. ఆ పర్సన్‌ది, మీది ఇద్దరిది ఫాల్ట్ ఉన్నట్టే. కాకపోతే మరి ఇద్దరిది ఫాల్ట్ ఉండడం వల్ల ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఇక్కడ ఏదో నేర్చుకోవాలి కదా, ఇక్కడ నేర్చుకుంది ఇంప్లిమెంట్ కూడా చేయాలి కదా. సో ఇద్దరూ చేయాల్సింది చేస్తున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే ఇక్కడ
ఆ విధంగా ఇద్దరికీ ఒక ఛాన్స్ అనేది మళ్ళీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరేంటంటే, ఏంటి ఇదంతా నా పరిస్థితి ఏంటి? నేనింక ఇలాగే ఉండాలా? నా లైఫ్ ఇంతేనా? అనుకోని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సిట్యుయేషన్‌లో కూడా ఇంకా ఏది వర్కౌట్ అవ్వదేమో అని కూడా నెగెటివ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. స్లోగా చేంజెస్ వస్తాయి. స్లోగా షిఫ్ట్స్ అనేవి కనిపిస్తాయి. బికాస్ 3 మంత్స్ అంటే ఇంకా 90 డేస్ ఉన్నట్టుగా. సో, అలాంటప్పుడు ఈ 90 డేస్‌లో కూడా ఏదైనా జరగొచ్చు. ఎలా అయినా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇది జనరల్ రీడింగ్ అయినప్పటికీ కూడా చాలా మంది రిలేషన్‌షిప్‌లో ఆల్‌మోస్ట్ ఇంక ఇదే ఎండింగ్. ఇంకా ఇక్కడ గుడ్ చేంజెస్ రావు అని ఫిక్స్ అయిపోయారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తుందదే. అండ్ నెక్స్ట్ పోనీ ఏమైనా చేంజ్ అవుతదా అనే హోప్ కూడా మీకు లేదు. బికాజ్ ఇక్కడ క్లియర్‌గా కొంతమందికి ఆ పర్సన్ ఎండ్ చేసేసినట్టే అనిపిస్తుంది. అయితే ఇక్కడ హోప్ మాత్రం ఉందండి. థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో షిఫ్ట్ అవుతాయి. ఇదైతే పాజిటివ్ రీడింగే. కాకపోతే ఈజీగా ఏది జరగదు కాబట్టి దానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ప్రతీది కూడా మీకెలా అనిపిస్తదంటే ఇది ఎండ్ అయిపోతుంది. అంటే ఇక నుంచి జరిగే ప్రతీది కూడా మీకు క్లైమాక్స్ లాగా అనిపిస్తూ ఉంటది. కానీ ఏది క్లైమాక్స్ కాదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది కానీ నేర్చుకున్న ప్రకారం మీరు చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి యూనివర్స్ ఏంటంటే అలా పుష్ చేస్తూ ఉంటది. బట్ ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే అలా నేర్చుకొని అలా కొన్ని అర్థం చేసుకుంటేనే రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతుంది కదా! కానీ ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, మళ్ళీ మీరు గుడ్ చేంజెస్ చూడడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి యూనివర్స్ ఇంకా మీకు క్లియర్‌గా ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో, నేను చెప్పాను కదండీ! ఆల్‌మోస్ట్ ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది మీకు చాలా నెగెటివ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా మీకైతే నమ్మకం లేదు ఇది పాజిటివ్‌గా వర్కౌట్ అవుతదని. ఒకవేళ వర్కౌట్ అయినా ఒకప్పుడులాగా సిట్యుయేషన్స్ ఉండవనే మీరైతే ఫిక్స్ అయిపోతున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఒక డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఇంకా చాలా ఆఫర్ చేయాలనే అనుకుంటుంది. కాకపోతే మీరేంటంటే ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు ఎలాంటి సఫరింగ్స్ అయితే తీసుకుంటున్నారో, ఇదంతా మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. సో, క్లియర్‌గా ఇంకా అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో సడెన్ చేంజెస్ అనేవి వస్తాయండి. సడెన్ చేంజెస్ అంటే ఏదో 1 మంత్‌లో వస్తుంది, 2 మంత్స్‌లో వస్తుంది అని కాదు. ఓవర్ నైట్‌లో వస్తది. సో, ఇది వెంటనే జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, ఏ రోజు ఎలా అయినా పరిస్థితి మారొచ్చు. దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకు అంటే, ఈవెన్ అలాంటి ఒక చేంజ్ వచ్చినప్పటికి స్టిల్ మీకెక్కడో అంటే ఇదంతా రియలేనా? లేకపోతే ఇది మళ్ళీ చేంజ్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది? అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో, ఈ టైంలో మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ సిట్యుయేషన్ మీద క్లారిటీ మాత్రం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే సడెన్ చేంజెస్ వస్తాయి కాబట్టి, ఆ టైంకి మీకు తెలీదు కానీ, తర్వాత ఇదంతా మీకు ఓవర్‌వెల్మింగ్ లాగా అనిపించొచ్చు. అప్పుడు మీరేమనుకుంటారంటే, అసలు ఇదంతా రియలేనా? లేకపోతే మళ్ళీ యూనివర్స్ ఏమైనా టెస్ట్ చేస్తుందా? ఇదేమైనా టెంపరరీ సిట్యుయేషనా? సో, మళ్ళీ మనం వచ్చే రోజుల్లో ఏమైనా ఫేస్ చేస్తామా? అనే ఫీలింగ్ వస్తది కానీ, 3 మంత్స్‌లో పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం బిగ్ షిఫ్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ సడెన్‌గా కూడా వస్తాయి. అంటే మీరు ఇలా జరుగుతది, ఇలా మారుతది అని ఎక్స్‌పెక్ట్ చేయలేరు. కానీ ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో మాత్రం ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఒకటి క్లియర్‌గా చెప్తాను. కంప్లీట్‌గా ఇది మీరు రీయూనియన్ సిట్యుయేషను కంప్లీట్‌గా ఒకేసారి రిలేషన్‌షిప్ ఏంటంటే మొత్తానికే చేంజ్ అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి రావచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులు అసలు ఆ డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకోవడం కోసం కమ్యూనికేట్ చేయొచ్చు. మీకు క్లియర్‌గా ఈ రోజు సిట్యుయేషన్‌కి 3 మంత్స్ తర్వాత సిట్యుయేషన్‌కి డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ టైంలోనేంటంటే మీ ఎమోషన్స్ కూడా ఒక పరీక్షలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో, దానివల్ల మీరేంటంటే ఇవన్నింటికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండడం ఇంపార్టెంట్ అండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నెగెటివ్‌గా అనుకుంటూ ఉన్నారు. లైక్ చాలా వరకు ఏది కూడా మీ ఫేవర్‌లో జరగదు అని మీకు అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా మీరు రాంగ్ అని యూనివర్స్ ప్రూవ్ చేస్తుంది. రిలేషన్‌షిప్‌లో ఇలా ఫ్లై అవ్వాలి అంటే అంత ఈజీ ఏం కాదండి. మళ్ళీ కూడా ఇద్దరు ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకోవడం కానీ, ఇద్దరి ఫీలింగ్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, హీల్డ్ వెర్షన్‌లో థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేయాల్సుంటుంది కాబట్టి, ఇది గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా 3 మంత్స్‌లో మాత్రం
మీకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ కంటే కూడా చాలా డిఫరెన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు. అది ఇక్కడ నేను చెప్పాలనుకుంది. ఎందుకంటే ఇక్కడ సడెన్ చేంజెస్ కనిపిస్తున్నాయి. కానీ సడెన్ చేంజ్ వచ్చినప్పటికీ కూడా సిట్యుయేషన్స్‌లోనేంటంటే స్లోగానే కొంత ప్రోగ్రెస్ ఉంటది. చేంజ్ ఒక్కటే సడెన్‌గా వస్తది. మిగతాదంతా స్లోగానే ఉంటది. బట్ దాని అర్థం ఏంటంటే అలాగే ఉంటది అని కాదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని నమ్మించడానికి ఇక్కడ మీరు కూడా చేంజెస్ చూస్తారు, చూస్తున్నారు అని మీకు అర్థమయ్యేలా చేయడానికి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తదనమాట. బట్ ఖచ్చితంగా మీరైతే చేంజ్ చూస్తారండి. థింగ్స్ ఏంటంటే మళ్ళీ వర్కౌట్ అవుతాయి. అలా గ్రాడ్యుయల్‌గా ఈ రిలేషన్‌షిప్ బెటర్ అయిపోతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ రావడం కానీ, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం కానీ చూస్తారు. సో, అసలు చూద్దాం ఇప్పుడు ఏంజెల్స్ నుంచి మీకు ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది. హ్మ్. మీ ఇంట్యూషన్‌నయితే మీరు ట్రస్ట్ చేయాలండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినాలి. సో, ఎందుకంటే ఈ విధంగా ఏంజెల్స్ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం కొన్ని బలంగా సెన్స్ చేస్తూ ఉంటాం. మనకి ఒకటి అనిపిస్తూ ఉంటది. సో, ఏదైతే అనిపిస్తూ ఉంటదో, ఏదైతే సెన్స్ చేస్తూ ఉంటారో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవడమే. ఇక్కడ కొంతమందుంటారు. వాళ్ళకేంటంటే రకరకాల ఆలోచనలొస్తాయి. ఆలోచనలు రావడం వేరు, మీరొకటి ఫీల్ అవ్వడం వేరు. మీకొకటి అనిపిస్తూ ఉంటది. అనిపించింది ఆలోచన ఒకటి కాదు. అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ మీకు అర్థమైతే మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో సెన్స్ చేస్తూ ఉంటారో దాని ప్రకారం మీరు చేయాల్సింది చేస్తే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నట్టే అండ్ కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. సో దట్ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుందండి. ఇప్పుడు ఎలా ఉన్నా ఖచ్చితంగా 3 మంత్స్‌లో చేంజెస్ అయితే చూస్తారు. మేబీ చేంజెస్ వచ్చిన తర్వాత థింగ్స్ కొంత స్లో డౌన్ అవ్వచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం సడెన్ చేంజ్ కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ కొంత స్లో డౌన్ అయినప్పటికీ మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువే చేంజ్ వచ్చింది అనే ఫీలింగ్ అయితే మీకొస్తది. ఎందుకంటే ఇదంతా మీరు ఊహించిన టైంలో జరుగుతుందనమాట. కానీ ఈ 3 మంత్స్‌లోనే జరుగుతుంది కాబట్టి మీరేంటంటే కొంచెం అలర్ట్‌గా ఉండడం కానీ, కొంత కాన్షియస్‌గా ఉండడం కానీ ఇంపార్టెంట్. అందుకే ఏంజెల్స్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే మీ ఇంట్యూషన్ ద్వారా. సో, అందుకే మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉంటారో, మీకేదైతే అనిపిస్తూ ఉంటదో దాని ప్రకారం రియాక్ట్ అయిపోండి. సరిపోతుంది. సో, నేను చెప్పిందైతే అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ బంధంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు స్టక్ అయిపోయినట్టున్నారండి. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆల్‌మోస్ట్ కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ సిట్యుయేషను, మీ సిట్యుయేషను సిమిలర్‌గా ఉంది. బట్ స్టిల్ మీ పరిస్థితి ఎలా ఉందంటే బయటకి రావాలి అనిపించినా రాలేకపోతున్నారు. అది ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్లో నాకు తెలీదు. లేకపోతే మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్సే అలా ఉన్నాయో కూడా నాకు తెలీదు. కానీ ఎక్కడో కానీ ఇబ్బంది పడుతున్నారు. రిలేషన్‌షిప్‌లో థింగ్స్ నేచురల్‌గా వర్కౌట్ అవ్వాలి. ఆ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుందండి. అందుకే మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఈ 3 మంత్స్‌లో వచ్చే చేంజెస్ ఏంటంటే పాజిటివ్‌గానే వస్తాయి. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఆ పర్సన్ మీరు ఏ ఆన్సర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్‌గా అవే ఆన్సర్స్ వాళ్ళ నుంచి వస్తాయి అని మాత్రం అనుకోవద్దు. కానీ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో మీ రోల్ ఏంటి? అండ్ ఆ పర్సన్ సిట్యుయేషన్ ఏంటి అనేది మాత్రం మీకు అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తుంది. అలా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది అని నేను చెప్పగలను. సో, దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో ఆ పాజిటివిటీ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు మీరేంటంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది అని అనిపిస్తుంది. సో, ఎండ్ అయిపోతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ వైపు నుంచి చేయాల్సింది చేస్తారు. కానీ కంప్లీట్‌గా వాళ్ళే ఆన్సర్ ఇస్తారు అని నేను చెప్పను. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు స్టక్ అయిపోవడానికి 100% వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదండి. మీకు కూడా క్లారిటీ లేకపోవడం, మీ ఫీలింగ్స్ ఏంటో మీరు అర్థం చేసుకోకపోవడం అండ్ మీలో కొంతమంది 2 మైండ్స్‌తో థింక్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక రీజనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అయితే ఓకే.
సో ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అయిపోదాం. ఒకవేళ ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు అంటే మూవ్ ఆన్ అవ్వాలి కదా! మన లైఫ్ అయినా మనం చూసుకోవాలి కదా! అని చెప్పి ఇలా ఇటు అటు 2 వైపుల నుంచి కూడా వీళ్ళు బెనిఫిట్ అవ్వాలి అన్నట్టే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇది ఎవరి ప్రాబ్లమ్ అవుతుంది? ఇఫ్ నేను చెప్పిన విధంగా కానీ మీరు ఆలోచిస్తున్నట్టయితే మీ క్లారిటీ మీరే తెచ్చుకోవాలి. మీకోసం మీరే వర్క్ చేయాలి. మీ స్ట్రెంగ్త్‌ని మీరు యూజ్ చేయాలి. మీరేం వీక్ ఇండివిడ్యువల్ కాదు. చాలా స్ట్రాంగ్. నాకు తెలిసి ఆ పర్సన్ కంటే కూడా మీరే స్ట్రాంగ్. మెంటల్‌గా అయినా, ఫిజికల్‌గా అయినా. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ మిమ్మల్ని వీక్ చేస్తున్నాయి. ఆర్ మీకు ఉన్న కన్‌ఫ్యూజన్ అనేది మిమ్మల్ని వీక్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా ఈ 3 మంత్స్‌లో మేబీ మీరు దాని మీద వర్క్ చేస్తారేమో. లైక్ మీరేంటంటే ఇక్కడ కొన్ని రియలైజ్ అవ్వాలి అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీరు కేపబులా కాదా? అసలు మీరు దేనికి కేపబుల్? మీరు ఏం డిజర్వ్ చేస్తారు? మీ ట్రూ హ్యాపీనెస్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి అయితే ఏర్పడొచ్చు. సో, ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఆ పర్సన్ వైపు నుంచయితే మీకు ఏదైనా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో, అలాంటి పరిస్థితి వస్తేనే ఏదైనా మారుతుంది అని మీరు అనుకుంటే ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఏంటంటే అది కూడా జరిగేలా చేస్తుంది. కానీ అలా జరిగినా మీకు తర్వాతైనా అర్థమయ్యేదేంటంటే 100% ఆ పర్సన్ చేతుల్లోనే ఏం లేదు. మీ చేతుల్లో కూడా చాలా ఉంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు కూడా మీకొక క్లారిటీ లేకపోవడం వల్ల, మీకొక స్టెబిలిటీ లేకపోవడం వల్ల, మీ ఫీలింగ్స్ ఏంటో మీరు అర్థం చేసుకోకపోవడం వల్లే మీరిలా సఫర్ అవుతున్నారు. మీరు ఇంతలాగా ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు అని కూడా మీకు యూనివర్స్ ఏంటంటే క్లారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సనే కంప్లీట్‌గా రాంగ్ చేశారు అని చెప్పడానికి లేదు. ఇద్దరి వైపు నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అయితే అవేంటి అనేది మీకిప్పుడు యూనివర్స్ అర్థమయ్యేలా చేస్తుంది. సో, ఈ పాత్ ఏంటంటే అనుకున్నంత ఈజీగా ఉండదు. సో, ఈ 3 మంత్స్ ఈజీగా ఉంటదని ఎవ్వరు అనుకోవద్దు. చాలా హార్డ్‌గా ఉంటది. పర్టిక్యులర్‌గా మీకైతే ఇంకా హార్డ్‌గా ఉంటది. దానికి రీజన్ ఏంటి అంటే ఇదంతా సార్ట్ ఔట్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలి. అంటే ఈ పర్సన్ ఎలా ఉంటారు? ఈ రిలేషన్‌షిప్ ఎలా మారుతది? అనే విషయం మీద మీరు ఫోకస్ చేయడం కంటే, మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? కోరుకున్న దాని కోసం ఎంత స్టాండ్ తీసుకుంటున్నారు? అనే విషయం మీద మీరు ఫోకస్ చేయాల్సొస్తుంది. బికాజ్ ఇప్పుడు ఆ పర్సన్ నుంచి ఆన్సర్ వస్తే అదొక కమిట్మెంట్ అనుకుంటే, మరి మీకు థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా! మరి మీ వైపు నుంచి కమిట్మెంట్ ఏంటి? మీకెక్కడ లాయల్టీ ఉన్నట్టుగా? మీరెక్కడ ఈ సిట్యుయేషన్‌లోని పేషెన్స్‌తో హ్యాండిల్ చేస్తున్నట్టుగా? సో, యూనివర్స్‌కేంటంటే ఇది మీరు ప్రూవ్ చేయాల్సుంటుంది కాబట్టి, ఇక్కడ మీరు ఇలా సార్ట్ ఔట్ చేసుకునేలాగా కొన్ని జరుగుతాయి. లైక్ మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితయితే నాకు కనిపిస్తుందండి. మెయిన్ సెప్టెంబర్ మంత్ అంతా మీకిలాగే ఉంటది. అదర్ మంత్స్ విడిచిపెట్టేయండి. కానీ సెప్టెంబర్ మంత్‌లో మాత్రం మీరిది ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఫస్ట్ 2 వీక్స్ అయితే ఇంకా ఇదే అన్నమాట మీకు. వేరే వ్యాపకం ఉండదు. ఈవెన్ మీ లైఫ్‌లో వేరేవి మీకు ఇంపార్టెంట్ అయినప్పటికీ స్టిల్ మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం అండ్ మీరిక్కడ సిట్యుయేషన్‌ని ఈ విధంగా అర్థం చేసుకోవడంలోనే బిజీగా ఉంటారు. అంటే అలా ఉంటాయన్నమాట సిట్యుయేషన్స్. ఇంకొకటేంటంటే ఖచ్చితంగా నేను చెప్పగలనండి. అదేంటంటే ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో మాత్రం మీరు కొన్ని అర్థం చేసుకొని మీరొక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే అల్టిమేట్‌గా రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ వాళ్ళ వైపు నుంచి మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా మీ వైపు నుంచి మీకుండాల్సిన క్లారిటీ ఉండాలి. అప్పుడే ఏదైనా చేంజ్ అవుతది. వాళ్ళేదో క్లారిటీ ఇచ్చేసినా మీకు క్లారిటీ లేకపోయినా ఏది చేంజ్ అవ్వదు. మీరేదో క్లారిటీ తెచ్చుకున్నప్పటికి స్టిల్ ఆ పర్సన్ వైపు నుంచి కూడా జరగాల్సినవి కొన్ని జరిగిన తర్వాతే మీరు చేంజెస్ చూస్తారు. కానీ ఆ పర్సన్ వైపు నుంచి జరగాల్సిన చేంజెస్ అయితే జరుగుతాయి. లైక్ వాళ్ళేంటంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళకి మీకు మధ్యలో కొంత కమ్యూనికేషన్ అనేది జరగడం కానీ, ఇలాంటివన్నింటికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. ఈ 3 మంత్స్‌లో చాలా జరుగుతాయి నేను చెప్తున్నాను కదా! సో, మీరు మాత్రం ఒక మైండ్‌తోనే థింక్ చేయాలి. ఒకటే డెసిషన్ తీసుకొని ఇంక దానికి స్టిక్ అవ్వాలి. అలాంటి పరిస్థితి మాత్రం ఉంటది. సో, అది మాత్రం మీరు చూసుకోండి. అసలందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది డీటెయిల్డ్‌గా అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో సమ్ ఛాలెంజెస్ ఉన్నాయండి. సమ్ ఇష్యూస్ ఉన్నాయి. సో, మీరు అందుకే ఈ పర్సన్‌నయితే కావాలనుకుంటున్నారు కానీ, హోల్ హార్టెడ్‌గా కావాలి అనుకోలేకపోతున్నారు. ఎక్కడో అంటే, వాళ్ళతో ఉంటే బావుంటుంది అని మనసుకు అనిపిస్తుంది కానీ, బట్ పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి? ఆర్
ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందా లేదా? ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అనేవి క్లియర్ అవుతాయా లేదా? ఇలా మీకేంటంటే చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ పర్సన్ మీకు కంప్లీట్‌గా వద్దు అని మీరు కూడా అనుకోవట్లేదు. ఎక్కడో అంటే వాళ్ళకి మీకు ఉన్న అటాచ్‌మెంట్ వల్ల వాళ్ళు కావాలనే అనిపిస్తుంది కానీ కంప్లీట్‌గా వాళ్ళు కావాలి అని కూడా మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి కంప్లీట్‌గా ఈ పర్సన్ వద్దు. మీ లైఫ్ మీరు చూసుకోవాలి. ఇంకొక పర్సన్‌ని మీట్ అవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. సో, అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది. దేనికి మీరేంటంటే ఫుల్‌గా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు స్టక్ అయిపోయారు కాబట్టి, ఇక్కడ మీలో కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలండి. ఖచ్చితంగా మీరేంటంటే కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరిక్కడ ఒక డెసిషన్ తీసుకుంటే తప్ప మీరు చేంజ్ అవ్వలేరు కదా! ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు మీకేదో ఆన్సర్ చెప్పకపోవడం వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడం కాదు. మీకు ఒక క్లారిటీ లేకపోవడం, మీకేం కావాలో మీకు అర్థం అవ్వకపోవడం అనేదే ప్రాబ్లమ్. అంటే ఆఫ్‌కోర్స్ మీకు పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ వల్ల ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ మీరేంటంటే క్లియర్‌గా ఉండకపోవచ్చు. కానీ కంప్లీట్‌గా మీరు ఇలా ఉన్నప్పుడు మీ లైఫ్‌లో మీరు ఈ పర్సన్‌ని డిజర్వ్ చేయరు. ఇంకొక పర్సన్‌ని కూడా డిజర్వ్ చేయరు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ పర్సన్ మీద మీకు ఉన్న ఫీలింగ్స్ ఏంటి? సో, ఈ పర్సన్ కావాలా? వద్దా? అనేది ఫుల్‌గా డిసైడ్ చేసుకోకపోతే ఈ పర్సన్‌కి మీరు జస్టిస్ చేయనట్టే. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఇంకొక పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేసి హోల్ హార్టెడ్‌గా వాళ్ళు మీతో ఉండాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి కూడా మీరు జస్టిస్ చేయనట్టే కదా! అలాంటి ఒక టాక్సిక్ ప్యాటర్న్‌ని యూనివర్స్ ఎంటర్‌టైన్ చేయదు. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ చేంజ్ అవ్వాల్సిన విధంగా కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, ఈ టైంలో ఖచ్చితంగా మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటి? మీరేం కోరుకుంటున్నారనేది అర్థం చేసుకొని ఒక స్టెప్ ముందుకు వెయ్యాలండి. అలా మీరు వెయ్యకపోతే అసలు ఏది మారదు. ఈవెన్ ఆ పర్సన్ వాళ్ళ ఫీలింగ్సే చెప్పినా ఏది చేంజ్ అవ్వదు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ ఫీలింగ్స్ మాకు చెప్తే ఆటోమేటిక్‌గా మేము కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతామని. బట్ అలా ఎలా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు మీరు 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నప్పుడు ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే మీ ఫీలింగ్స్ క్లారిటీ రావడం ఏంటి? అంటే మీకు ఓన్‌గా క్లారిటీ లేదా? మీరు ఓన్‌గా మీ కాన్షియస్‌నెస్‌తో ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయట్లేదా? అలాంటప్పుడు కూడా మీరేంటంటే ఈ పర్సన్‌ని డిజర్వ్ చేయరు కదా! అలాంటప్పుడు కూడా ఈరోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ ఒస్తాయి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని కంటిన్యూయస్‌గా పరీక్షిస్తూనే ఉంటది. మీరెంత వర్త్ అని చెప్పి. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, లాయల్టీ ఉండాలి అండ్ కంపాషనేట్‌గా కూడా ఉండాలి. మీ వైపు నుంచి మీకు ఉండాల్సిన క్లారిటీ ఉన్న తర్వాతే మీరు చేంజ్ చూస్తారు. ఇక్కడ రీయూనియన్ జరుగుతుంది. లేకపోతే అంతవరకు మీరు ఇలా ఈ లూప్‌లో కంటిన్యూ అవ్వడమే. మరి దానికి ఎవరేం చేయలేరు. కానీ 3 మంత్స్‌లో మాత్రం యూనివర్స్ ఏంటంటే మీ క్లారిటీ మీకొచ్చేలాగా చేస్తుంది. అలాంటి సిట్యుయేషన్స్ అయినా పెడతది. అలా మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకునేలాగైనా మీ ఆలోచనలు మారే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు ఇంత వర్క్ చేసిన తర్వాత మీరు స్టేబుల్‌గా ఉన్నారు. స్టేబుల్‌గా ఒక డెసిషన్ తీసుకున్నారు అన్న తర్వాత యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న బ్లాకేజెస్‌ని స్టెప్ బై స్టెప్ క్లియర్ చేస్తది. థింగ్స్ ఏంటంటే ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. అది ఇక్కడ నాకు కనిపిస్తున్న సిట్యుయేషను. సో, అసలు అందుకే చూద్దాం మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి మీ ఏంజెల్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని? పర్ఫెక్ట్ టైమింగ్ అంట. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి. అసలు మీ లైఫ్‌లో పర్ఫెక్ట్ టైమింగ్ అనే దానికంటే కూడా డివైన్ టైమ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. డివైన్ టైమ్ యాక్చువల్‌గా స్టార్ట్ అవ్వాల్సుంది. కాకపోతే మీరిలా ఉండడం వల్ల మీ లైఫ్‌లో డివైన్ టైమ్ స్టార్ట్ అయిందనుకోండి, మీకు క్లారిటీ రాకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతదంటే మళ్ళీ సిట్యుయేషన్స్ అనేవి పాస్ట్ వేలో రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే యూనివర్స్ ఏంటంటే హోల్డ్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ ఏంజెల్స్ మీ ఫేవర్‌లో వర్క్ చేస్తున్నారు కానీ, మీరు ఏ రోజైతే ఇవన్నీ రియలైజ్ అవుతారో, ఫస్ట్ మీ ఎండ్ నుంచి ఒక క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తారో, అప్పుడు మీ లైఫ్‌లో పర్ఫెక్ట్ టైమింగ్ అనేది బిగిన్ అవుతుంది. ఏంజెల్స్ ఏంటంటే, అలాంటి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అన్‌లాక్ అవ్వడానికి మీకు సపోర్ట్ చేస్తారు. సో, ఏది ఏమైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కేవలం మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏమవుతుంది? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించకుండా, మీ పరిస్థితి ఏంటి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీరెంత స్టేబుల్‌గా ఉన్నారు? ఈ రిలేషన్‌షిప్‌లో మీకెలాంటి కమిట్మెంట్ ఉంది అనేది చూసుకోండి. ఎందుకంటే మీ ఎండ్ నుంచి మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ మీరొక ఇంటెన్షన్‌ని సెట్ చేసుకున్నట్టుగా. యూనివర్స్‌కి మీ వైపు నుంచి మీరు కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా. యూనివర్స్ ఏంటంటే మనం మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోలేదండి.
కేవలం మనం ఏదైతే ఫీల్ అవుతామో మన నుంచి యూనివర్స్‌కి వైబ్రేషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో, కొన్నిసార్లు మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఆర్ ఒక ఇంటెన్షన్ సెట్ చేసుకొని ఆ ప్రకారం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యూనివర్స్‌కి మనం ఒక హై వైబ్రేషన్ క్యారీ చేస్తున్నాం. సో, ఇంత ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఆ ప్రకారమే మన లైఫ్‌లో థింగ్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా మీరేంటంటే చేంజెస్ అయితే చూస్తారు. బట్ రిలేషన్‌షిప్‌లో 3 మంత్స్‌లో మాత్రం గుడ్ చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీ వైపు నుంచి మీరు వర్క్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి మీరు అలా చేస్తే మీరు అనుకున్న దానికంటే కూడా రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ కానీ, గుడ్ స్టార్ట్ కానీ ఉంటుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మల్టీ ఫ్లోరైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీ బంధంలో ఏం జరుగుతుంది? వచ్చే 3 నెలల్లో మీ బంధంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ 3 మంత్స్ కూడా ఈ రిలేషన్‌షిప్ కొంత కేయోటిక్‌గానే ఉంటుందండి. మీరు ఇఫ్ ఈ రిలేషన్‌షిప్‌లో రీకన్సిలియేషన్ జరుగుతుంది. ఆర్ ఇక్కడ గుడ్ చేంజెస్ ఒస్తాయి. థింగ్స్ ఏంటంటే స్మూత్‌గా ఫ్లో అవుతాయి అని అనుకుంటే రాంగ్. మీరు అనుకున్న దానికంటే కూడా ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే కేయోటిక్‌గా ఉంటాయి. అండ్ అలా ఎలా చేంజ్ అవుతుంది? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది మీకు అర్థం అవ్వదు కానీ యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడు ఎలా అయితే ఉందో ఇది కరెక్ట్‌గా లేదు. ఈవెన్ ఇది ఇలా కంటిన్యూ అయినా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవ్వడం కానీ మళ్ళీ సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి రావడానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. కానీ ఈ 3 మంత్స్ మాత్రం ఎవరైతే థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకైతే అంత ఈజీగా ఉండదు. చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. చాలా ఫేస్ చేయాల్సి కూడా ఉంటుంది. అంటే ఒకటి నేను చెప్పగలను. కొన్ని సార్లు మన లైఫ్‌లో కొన్ని స్టార్మ్స్ అనేవి మనం ఫేస్ చేస్తాం. సో, అవి ఎందుకు ఫేస్ చేస్తామంటే మనం బ్రేక్ అవ్వడానికో, మన లైఫ్ కొలాప్స్ అవ్వడానికో కాదు. మనం బెటర్ అవ్వడానికి, మనం స్ట్రాంగ్ అవ్వడానికి, మన లైఫ్‌ని మనం బెటర్ చేసుకోవడానికి. ఆఫ్‌కోర్స్ మన లైఫ్ పర్పస్‌కి మనం రీచ్ అవ్వడానికి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తాం. కొన్ని సార్లేంటంటే అలా మనం ట్రిగ్గర్ అవ్వకపోతే మనం కరెక్ట్‌గా సెట్ అవ్వం. సో, అలాంటప్పుడు కొన్ని జరగాలి. అలాగే ఈ రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని జరగాల్సినవి జరగాలి. కొన్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే అవి ఫేస్ చేయకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్ సెట్ అవ్వదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైంలోని ఇద్దరు సైలెంట్‌గా ఉండిపోతారు. సో, ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిట్యుయేషనే ఉండిపోతుంది. ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషనే ఉండిపోతుంది అని కాదు. ఒకవేళ ఈవెన్ అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే కొంచెం ఈ రిలేషన్‌షిప్‌లోని నెక్స్ట్ మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ ఏంటంటే కేయోటిక్‌గా ఉంటాయి. అంటే మీకు నచ్చినా, నచ్చకపోయినా మీరు కొన్ని చేయాల్సుంటుంది. కొన్ని చెప్పాల్సుంటుంది. సో, ఇవేంటంటే మీకు ఎలా అనిపిస్తదంటే నేనేనా ఇదంతా చేస్తున్నాను. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. నేనే ఎందుకు ఇలాంటివి చేయాల్సొస్తుంది. ఈ పర్సన్ అంటే నాకిష్టం కదా! ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉంది కదా! అనే ఫీలింగ్ మీకొస్తది. కానీ యూనివర్స్ ఏంటంటే మీతో ఇవన్నీ చేయిస్తూ ఉంటది. ఎందుకంటే ఇలాంటివి చేయించకపోతే ఈ రిలేషన్‌షిప్ సెట్ అవ్వదు కాబట్టి. అంటే నేనైతే ఒకటి చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరనుకున్న దానికంటే కూడా చాలా జరుగుతాయి. మీరు ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఇఫ్ ఎవరైనా కానీ 3 మంత్స్‌లో ఏదో రీయూనియన్ జరిగిపోతాది. ఆర్ ఏదో ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటే ఎవరు ఉండొద్దు. ఎందుకంటే థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సిట్యుయేషన్స్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా కేయోటిక్‌గా ఉంటాయి. ఇంకా మీరు ఏదైతే చేయకూడదు, ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటారో అవన్నీ కూడా మీతో యూనివర్స్ చేయిస్తూ ఉంటది. ఖచ్చితంగా మీరు నచ్చినా, నచ్చకపోయినా యూనివర్స్ ఫేవర్‌లో వర్క్ చేయాల్సిందే. దానికి రీజన్ ఏంటి అంటే, ఇవన్నీ ఇప్పుడు జరగకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరగాల్సినవే. అవే ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే తర్వాత ఎప్పుడో జరిగినా మీరేంటంటే ఇంకా ఎక్కువ బాధపడాల్సుంటుంది. ఆఫ్‌కోర్స్ మీరు ఇంకా ఎక్కువ సఫర్ అవ్వడానికి ఉంటేనే ఈ టైంలో ఇలాంటివి జరగవు. బట్ మీ సఫరింగ్స్ అనేవి ఎండ్ అవ్వడానికొచ్చాయి కాబట్టే మీ లైఫ్‌లో కూడా మీరు హ్యాపీగా ఉండాలి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా ఒక పర్ఫెక్ట్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయాలి అంటే, ఒక పర్ఫెక్ట్ వేలో థింగ్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే మీరిలా ఉండాలి. సో, ఇది మేబీ ఆ పర్సన్‌కి కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. మీకు కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. అనిపించకపోయినా ఫేస్ చేయాలంతే. సో, స్టార్మ్ అయితే వస్తుంది. దీనికి రెడీగా ఉండండి. ఇది నెగెటివ్ కాదు. ఇది జరుగుతుందే మీకోసం. ఇది జరగకపోతే ఈరోజు కాకపోతే ఎప్పుడైనా జరుగుతది. సో, ఈసారొస్తుంది నార్మల్ స్టార్మ్ అంతే. నెక్స్ట్ టైమ్ ఇంకేమొస్తదో ఇఫ్ మీరు ఇది కానీ అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయడం ఛాన్స్ కూడా లేదులెండి. ఎందుకంటే క్లియర్‌గా ఇది ఫేస్ చేయాలంతే. సో, ఇది ఎందుకు అంటే బ్యూటిఫుల్ చేంజెస్ రావాలి ఆర్ మీరు రియల్‌గా హ్యాపీగా ఉండాలి అంటే తప్పదు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి తెలుసండి వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో. తెలిసినా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు తెలియనట్టుగా. కానీ ఇప్పుడు అదే ఫేస్ చేస్తారు. ఇప్పుడు అక్కడే మీ వైపు నుంచి మీరు యాక్షన్ తీసుకోవడం మొదలు పెడతారు. అలా చెయ్యకపోతే ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉంటారు. ఇలా ఉండలేరు కూడా మీరు యాక్చువల్‌గా ఎక్కువ రోజులు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇప్పుడే మీకు ఆ లెసన్‌ని నేర్పిస్తుంది కాబట్టి మీతోని ఇలాంటి వర్క్ చేయిస్తుంది. సో, అలా అని చెప్పి ఆ పర్సన్ కూడా ఇక్కడ స్ట్రెస్ తీసుకోరు. వాళ్ళకి ఇక్కడ కంఫర్టబుల్‌గా ఉంటది అనుకోవద్దు. మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారంటే ఆ పర్సను స్ట్రెస్ తీసుకుంటారు. ఆ పర్సన్ స్ట్రెస్ తీసుకుంటున్నారంటే మీరు తీసుకోవాలి. తప్పదు. ఇదేంటంటే ఇద్దరికీ లెసన్ అన్నమాట. ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళే వర్క్ చేస్తే ఏది బెటర్ అవ్వదు కదా! ఇద్దరు చేయాలి కాబట్టి ఒకళ్ళు ఇంకొకళ్ళని హర్ట్ చేయొచ్చు. ఆర్ ఒకళ్ళు చేయాల్సింది చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవ్వడం అనేది కామన్. అది ఎక్కడి నుంచి బిగిన్ అయినా ఇద్దరు ఫేస్ చేయక తప్పదు. అలాంటి పరిస్థితి అయితే మీ కార్డ్స్‌లో కనిపిస్తుంది. అందుకే ఒకసారి చూద్దాం ఇంకా డీటెయిల్డ్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో అంతా కూడా పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది. థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారండి. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వంది ఏంటి అంటే, యూనివర్స్ ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లో మీకు లెసన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. మీరేంటంటే కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. కానీ ఇంకా మీరేంటంటే కొన్ని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అండ్ మీ వైపు నుంచి మీరు యాక్షన్ తీసుకునే టైం ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇక్కడి నుంచి మీ వైపు నుంచి మీరు యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాల్సిన పరిస్థితొస్తది. మీరు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా జరుగుతాయి. అంటే ఒకటి నేను చెప్తాను. ఇదేదో లవర్స్ రిలేషన్‌షిప్పు, వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్‌షిప్పు అని నేను మాట్లాడను. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. అండ్ మీ సిట్యుయేషన్ ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇదిప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితొచ్చేసింది. ఇక్కడ షార్ట్ కట్స్ వెతుక్కోవడానికి లేదు. బికాజ్ యూనివర్స్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేయకపోయినా ఆర్ ఇలాంటి సిట్యుయేషన్స్‌ని పెట్టకపోయినా ఖచ్చితంగా మళ్ళీ షార్ట్ కట్స్ వెతకడం కానీ, మళ్ళీ ఇక్కడ సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికి కానీ ట్రై చేస్తారు. అలా చేయడం వల్ల ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో, ప్యాటర్న్ అనేది ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవ్వాలి కదా! అంటే ఒకళ్ళనొకళ్ళు ఓపెన్‌గా కన్ఫ్రంట్ చేసుకోవాల్సుంటుంది. సో, ఇప్పుడు జరిగేదదే. ఈ 3 మంత్స్‌లో కూడా మోస్ట్‌లీ అదే జరుగుతది. మీరు న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అనుకున్న ప్రతిసారి ఆర్ గుడ్ చేంజెస్ వస్తాయి అనుకున్న ప్రతిసారి యూనివర్స్ ఏంటంటే మీ ముందు రియాలిటీ తీసుకొచ్చి పెడుతుంది. సో, ఈ రియాలిటీని మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఎలా షేప్ అప్ చేస్తారు అనే దాన్ని బట్టి సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అనేవి చూస్తారు. బట్ నేనైతే క్లియర్‌గా ఒకటి చెప్పగలనండి. ఎవరు కూడా ఈ టైంలో జస్ట్ రాండమ్‌గా మీ ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో మాత్రం రీకన్సిలియేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు అంటే మాత్రం మీ ముందుకు రియాలిటీ వస్తుంది. ఆ రియాలిటీని మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ఇంత స్ట్రగుల్ ఉంటుందా? సో, రియాలిటీ అనేది ఇంత హార్ష్‌గా ఉంటుందా అని అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా చేయకపోయినా అది జరుగుతాది. బట్ రీకన్సిలియేషన్ ఖచ్చితంగా జరగాలి అని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కొంతమందుంటారు చూడండి. వాళ్ళకైతే ఇంకా ఇది హార్డ్‌గా హిట్ చేస్తుందనమాట. ఎందుకు అంటే మీ లెసన్ మీరు నేర్చుకోకపోతేనే అలాంటివి ఫస్ట్ మీరు కోరుకుంటారు. ఇఫ్ మీ లెసన్ కానీ మీరు నేర్చుకుంటున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరగాలి? ఏం చేయాలి? సో, మీ ఎండ్ నుంచి మీరు ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారో ఫస్ట్ అది అర్థం చేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ చేసే ప్రయత్నాల్లో కూడా ఆ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అప్పుడు సిట్యుయేషన్స్ ఏంటంటే నేచురల్‌గా వర్కౌట్ అవుతాయి. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఇక్కడ ఎప్పుడు అది జరగాలో అప్పుడే అది జరుగుతుంది. ఐ మీన్ రీకన్సిలియేషన్ అన్నమాట. బట్ అది జరిగేలోపు ఇక్కడ మీరు చాలా ఫేస్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి, దీనికి ఫస్ట్ మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. అది తర్వాత. ఎందుకు అంటే ఈ జర్నీ అనేది జస్ట్ రీసెంట్‌గానే బిగిన్ అయినట్టుంది. సో, ఇదేంటంటే ఇంకొంతకాలం కంటిన్యూ అవుతది. సో, 3 మంత్స్‌లో మాత్రం ఏదో జరిగిపోతదని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. 3 మంత్స్ కూడా ఇలాగే ఉంటది. ఈ 3 మంత్స్‌లో కూడా మీరు ఫేస్ చేయాల్సింది ఫేస్ చేస్తే ఆఫ్టర్ 3 మంత్స్ ఏమైనా చేంజెస్ రావచ్చు. ఇప్పుడు నేను దాని కోసం మాట్లాడను. ఎందుకంటే ఇది టైం కాదు. ఈవెన్ మీ కార్డ్స్‌లో కూడా అలాంటి చేంజెస్ ఏం చూపించట్లేదు. అండ్ ఇంకొకటి ఎవరైనా సరే రీయూనియన్ జరగాలి ఆర్ రీకన్సిలియేషన్ జరగాలి అనుకోని ఆ పర్సన్‌ని కన్విన్స్ చేసి ఒకవేళ అలాంటి సిట్యుయేషన్‌లోకి ఎంటర్ అయినా అక్కడ కూడా సఫరింగ్స్ ఉంటాయి. అక్కడ కూడా కొన్ని ఫేస్ చేయాల్సినవి ఫేస్ చేస్తారు. అప్పుడు మీకు అర్థమవుతది అదేంటంటే అది అఫీషియల్‌గా రీయూనియన్ కాదు. జస్ట్ ఏదో జరగాలని నేమ్ సేక్‌కి జరిగింది. కానీ ఇక్కడ చేయాల్సిన వర్క్ ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అని ఇలా క్లారిటీ తెచ్చుకొని మీరు చేయాల్సింది మీరు చేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మీరది ఎక్స్‌పెక్ట్ చేసేలోపు చాలా మారడం కానీ, చాలా చేయాల్సింది కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న బ్లాకేజెస్‌ని కానీ క్లియర్ చేయాల్సిందుందండి. సో, అందుకే ఇవన్నీ జరుగుతాయి. దీనికెక్కువ చెప్పడానికేం లేదు.
అసలు మీకు ఏంజెల్స్ నుంచి ఫైనల్ అడ్వైస్ ఆర్ గైడెన్స్ ఏంటో చూద్దాం. అన్‌లైక్లీ. సో, నేను చెప్పాను కదండీ! మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఈ సిట్యుయేషన్ ఇలాగే మారుతుంది అని ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉంటే, అస్సలు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు అనుకున్నదొకటి, జరిగేది ఇంకొకటి. ఈవెన్ మీరు రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారంటే, అది కూడా జరగదు ఈ టైంలో. బికాజ్ మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేయాల్సుంది. అండ్ మీరొకటి డిసైడ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ మీ వైపు నుంచి మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే అప్పుడు అలాంటి రిజల్ట్ ఒస్తది. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ టైంలో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఎలాంటి చేంజెస్ రావాలి అనుకుంటున్నా అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. కొంతమందేంటంటే ఈ పర్సనే కావాలి అనుకున్నట్టు ఏమి ఉండరు. వద్దు అని కూడా అనుకుంటారు. బట్ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళలో కూడా కొంత రియలైజేషన్ రావాలి. లేకపోతే ఈ ఎనర్జీతో మీరు మీ లైఫ్‌ని స్టార్ట్ చేస్తే ఇంకొక పర్సన్ మీ వల్ల సఫర్ అవుతారు. ఇంకొక పర్సన్‌కి అలాంటి కర్మ అనేది రాకూడదు కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇక్కడే మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంది. ఈ పర్సన్ దగ్గర మీకు నేర్పించాల్సిన లెసన్స్ కొన్ని నేర్పించి, మిమ్మల్ని కరెక్ట్ చేసి, అప్పుడు మిమ్మల్ని ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటపడేలా చేస్తుంది. సో, బేసిక్‌గా రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేసినా, లేకపోతే సెపరేషన్ ఎక్స్‌పెక్ట్ చేసినా ఏదైనా సరే ఇక్కడ మీరు ఫేస్ చేయాల్సిందైతే చాలా ఉంది కాబట్టి, దీనికి మీరు రెడీగా ఉండండి. మేబీ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరేం డిసైడ్ అవుతారో, మీరెలా చేంజ్ అవుతారో అనే దాన్ని బట్టి నెక్స్ట్ రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి, రిజల్ట్ అయితే ఇలాగే ఉంటుంది, ఇదే అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేనేం ఫేస్ చేయాలి? నేనేం నేర్చుకుంటున్నాను? సో, నా వైపు నుంచి నేను చేయాల్సిందేంటి? ఇలాంటి విషయాల మీద ఈ రిలేషన్‌షిప్‌లో ఈ 3 మంత్స్ మీరు ఫోకస్ చేయాల్సుంటుంది. స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్నప్పుడు మీకు కొన్ని అర్థమవుతాయి. కానీ మీరనుకున్నవే ఇక్కడ జరుగుతాయి అనుకోవద్దు. బికాజ్ మీ ఏంజెల్స్ కూడా క్లియర్‌గా ఒకటే చెప్తున్నారు. మీరు అనుకున్నదంతా జరగదు. మీరు అనుకున్న దానికి డిఫరెంట్‌గానే కొన్ని జరుగుతాయి. సో, అందుకే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి అని. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.